దాలే బండి నడిపింది ఎవరు ఇప్పుడు పట్టుకున్నప్పుడు నేను నువ్వు పట్టుకున్నప్పుడు నువ్వే నడిపి నేను నడిపోయినా ఏం మాట్లాడతాడు నువ్వు నాకు భయం వేస్తున్నారు నువ్వు మాట్లాడుతుంటే నేను ఎక్కడ బండి నడిపోయిన తాగేది ఊదు ఒకసారి నువ్వు మందు తాగింది నడుపుతున్నావు బండి వాడికి ఎక్కువైపోయింది నేను తీసుకెళ్తున్నా హెల్మెట్ పెట్టుకుందాం అనుకున్నా మీరు ఇక్కడ సిగ్నల్ పెట్టుకున్నా మందు తాగి బండి నడపచ్చా దాకూడదు మర్యాదగా మాట్లాడు ఎందుకు గుద్దొచ్చావు మరి వాళ్ళని నేను కొత్త వాడే కొట్టాడు అన్నయ్య ఎవరాడు అన్న బామ్మతి పెట్టావు కదా ఫిట్టింగ్ నువ్వెంత వేసావు ఏమీ లేదు నువ్వేమీ లేదు మరి ఈయన ఎంత వేసాడు ఏం తెలియదు ఏమీ తెలియదు ఏంటి మందు వేయటం కూడా తెలియదా నువ్వు తాగించావా నేనేం ఏపీ లేదండి ఇలాగలా ఒకరిని తిరిగి ఏంటి ఇలా కూడా డబ్బులు ఇవ్వచ్చా నువ్వు రెండో క్రైమ్ చేస్తున్నావు మళ్ళా అదే మందు తాగావు ఈడేమో ఆండు గుద్దాడు రాంగ్ రూట్ లో హెల్మెట్ లేదు నాకు తెలిసి నీకు లైసెన్స్ ఉందా లేదా కూడా నాకు ఎంత వేసావు 90 వేసావా 3 క్వార్టర్లా నిజాయితీ మెచ్చుకుంటున్నాను ఏంటంటే వేసిన మందు కూడా ఎంత వేసావు కరెక్ట్గా చెప్పేసావు అమ్మ నాన్న లేరు అందుకని ఇలా తయారు మా అమ్మని తీసుకురా ఖాళీ ఇప్పుడే కదా మమ్మీ డాడీ ఇద్దరు లేరన్నా అంటే ఇంట్లో లేదు గుళ్ళో ఉంది మీరు వస్తున్నారని చెప్పినా ఇప్పుడు వస్తానని చెప్పింది ఎప్పుడు వస్తో తెలియదు ఇల్లు మీరు ఇప్పుడు అమ్మ వచ్చింది మళ్ళానే గంగూరులో పనిచేసి ఎవరు మా మామ సార్ ఇప్పుడు అమ్మను మామ అయిపోయింది మళ్ళానే ఏంటి మార్చేస్తానే అంటారు నువ్వు 3 క్వార్టర్లు అంటే మామూలు కెపాసిటీ కాదు మీరు సరిగా నిల్చోనికనే అయితే లేదు ఇంతగానం ఎందుకు తాగినవరా భాయ్ ఊపిల్లా ఊపి నాకు ఇష్టం ఒక్కసారి వదిలే ఏంటి ఏమన్నా సారీ ఇంగ్లీష్ ఏంట్రా అశ్విని దత్ ఎలా ఉన్నాడు రా అశ్విని దత్త ఆయన